గొప్ప చేసే భాగ్యం మాకు దయచేసినందుకై మీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, మాకు చాలని దేవుడిగా ఉంటూ మా మధ్యలో నాయన మరి అనుదినము మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకుడు అయినందుకు నీకు వందనములు. అన్ని విషయాలలో అంతటను మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తుంటున్నావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సుదినంలో తండ్రి, మేము నీ యొక్క ఆరాధనకు వచ్చి నాయనా మరి నీ నామాన్ని గొప్ప చేయడానికి గాను మాకు ఈ సమయాన్ని ఇచ్చావు. ఈ ఆరాధన సమయాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనములు. అలాగనే నాయన మరి ఆరాధన వాక్యంగా 9వ కీర్తన మేము తీసుకుని ధ్యానిస్తూ ఉంటుండగా ఈ 9వ కీర్తనలో గల మర్మములను రహస్యములను మా కొరకు బయలుపరచండి. నిన్ను ఆరాధించే విధానం మాకు నేర్పించి మీ నామానికి మహిమ కలుగజేసుకోమని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటాను ఈ ఉదయకాల సమయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ మనము ఈ 9వ కీర్తనలో కొన్ని విషయాలు మనము గతంలో ధ్యానించి ఉన్నాం. గతంలో ఈ 9వ కీర్తనలో 10 వచనాల వరకు మనం చూసాం. అయితే ఈ 11వ వచనం నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే, ఇక్కడ ఈ 9వ కీర్తనలో ముఖ్యంగా దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, అయితే మనుషులు మాత్రం మర్చిపోతారు అనే విషయం దీంట్లో మనకు ఖచ్చితంగా కనబడుతూ ఉంటారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు, కానీ మనుషులు మర్చిపోతారు అంటున్నాడు. గాడ్ రిమెంబర్స్ అస్ బట్ మ్యాన్ ఫర్గెట్స్. మనుషుడు మర్చిపోతాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అయితే యెహోవా, ఇక్కడ సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలతో ప్రచురము చేయుడి. ఆయనను ఈ 11వ వచన భాగంలో మనకు కనబడుతున్నది ఏంటంటే, ఆయనను మనము కీర్తించడం, కొనియాడడం, పొగడడం, ఆయన నామాన్ని గొప్ప చేయడం, ఆ విషయాన్ని ఈ కీర్తన భాగం 11, 12 వచనాల్లో మనకు కనబడుతుంటున్నది. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచు వారిని జ్ఞాపకము చేసుకోను. ఆయన ఎప్పుడైతే మన మరణ విషయాల్లో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన జ్ఞాపకంలో మనం ఉంటున్నాం. గాడ్ రిమెంబర్స్ అస్ అంటే ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. కనుక ఆయనను మనము కీర్తించగలవారమై ఉంటున్నాం. ఎందుకు దేవుని కీర్తించాలి, ఎందుకు ఆరాధించాలి అంటే, అరే ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. మనమని అప్పుడప్పుడు మర్చిపోతుంటాం దేవుని, కానీ ఆయన మర్చిపోవడం లేదు. ఆయన మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. కనుక మనం ఆయనని కీర్తించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పొగడాలి, ఆయన మందిరంలోనికి రావాలి, ఆయనతో సమయం గడపాలి. అది ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాగున 13వ వచనంలో కూడా చూస్తే ఏమన్నదంటే, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. ఇక్కడ కరుణించుము అని ఆయన దయకు కనిపెట్టుకున్న వారమై ఉండాలి. ఆయన దయ మన మీద ఎప్పటికీ ఉంటుంది, కానీ ఉంటుంది అని వదిలివేయొద్దు. ఆ దయ మనకు ఎప్పుడూ ఉండాలని మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన దయలో మనం బ్రతకాలి, ఆయన దయలో మనం ఉండాలి. అది కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడవు, నన్ను ద్వేషించు వారిని నాకు కలగజేయు బాధను చూడము. అంటే ఇక్కడ ఏమన్నాడు, మరణ ద్వారంలో అంటే మనం చనిపోకుండా అనేక సందర్భాలలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. మనము చాలాసార్లు మనకు ఎట్లా అంటే కించిత్ ప్రమాదం తప్పిపోతుంది. మనం ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం, కానీ కొద్దిపాటిలో మనకు మరణం అనేది తప్పిపోతుంది. అవన్నీ కూడా ఆయన తప్పిస్తూ ఉంటున్నాడు. మరణ ద్వారమున నేను ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడవు నీవే. ఎవరైతే నన్ను ద్వేషిస్తారో, నన్ను ద్వేషించి వారు నాకు కలగజేయు బాధను నువ్వు చూడాలి. అంటే ఆయన మనల్ని కాపాడేటటువంటి వాడు, మరణ ద్వారం నుంచి తప్పించేటటువంటి వాడు. అలాగే మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని కూడా ఆయన కనిపెడతాడు. అంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మన మీద ఆయన ప్రేమ ఉన్నది కనుక మనం ఎలాంటి ఇబ్బందులలో పడకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ఇంకొక మాట ఆయన జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే,
తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం వచన భాగం అంతట్లో కూడా గమనించినప్పుడు మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని అనుకుంటారో వాళ్ళ కాలు చిక్కుబడిపోతున్నది అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. వాళ్ళ కాలు చిక్కుబడిపోతుంది అంటే వాళ్ళని ఏం చేయాలనో అది చేస్తాడు దేవుడు అనే మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. వాళ్ళు మన కొరకు తీసినటువంటి గుంటలో వాళ్ళే పడతారు. మనకు ఏదైనా ప్రమాదం చేయాలనుకుంటే, మనకు ఏదైనా ఇబ్బంది కలగజేయాలనుకుంటే ఆ ఇబ్బందులలో వాళ్ళే పడతారు అన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. అలాగున్న 17 వచనాల్లో కూడా ఇక్కడ మనకి ఏంటంటే నెంబర్ 1 ఆయనను మనం కీర్తించాలి, నెంబర్ 2 ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలి, నెంబర్ 3 దేవుణ్ణి మరవకుండా ఉండాలి. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనను మనం జ్ఞాపకం చేసుకునగలిగి ఉండాలి, మర్చిపోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దుష్టులు దేవుని మరుస్తారు, వారు పాతాళమున పడిపోతారు, మనం మరవకూడదు. దరిద్రులు నిత్యము మరవబడదురు. దరిద్రులు మరవబడదురు అంటే దరిద్రులని మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా అంటే దరిద్రులను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు ఆయన జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఆయనను మనం జ్ఞాపకంలో పెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని కూడా జ్ఞాపకంలో పెట్టుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. అలాగనే తర్వాత ఏమంటాడు చివరిదిగా ఆయనను మహిమపరచాలంట. ఆయనను కీర్తించాలా, ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలా, ఆయనను మరవకుండా ఉండాలా. ఆయననే మనకు జడ్జ్. 17-18 వచనాల్లో ఇక్కడ అంటాడు, దుష్టులు దేవుని మరచు జనులు అందరూ పాతాళమున దిగిపోదురు, దరిద్రుడు నిత్యము మరువబడరు. దరిద్రులను దేవుడు మర్చిపోడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. బాధపరచు వారిని నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. అంటే దేవుడు ఆయన జడ్జి కనుక ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ దరిద్రులను మర్చిపోడు, ఆయన పాపులను మర్చిపోడు, అందరినీ జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన తీర్పరి, ఆయననే జడ్జి కనుక ఆయన మరవడు. కనుక మనం ఏం చేయాలంటే యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురు గాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రమని తెలుసుకుందురుగాక. ఇక్కడ 19-20 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే ఆయన మన కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక. అంటే చెడ్డ విషయాలలో వాడు పడిపోకుండా వారు మారాలని, ప్రతి ఒక్కడు మారాలని కీర్తనకారుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుని కోరిక కూడా అదే అవుతున్నది, ప్రతి ఒక్కడు మారాలా, ప్రతి ఒక్కడు నన్ను ఆరాధించాలా, ప్రతి ఒక్కరు నన్ను జ్ఞాపకం పెట్టాలా, ప్రతి ఒక్కరు నా నామాన్ని మహిమపరచాలా అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనమందరం కూడా ఆయన బిడ్డలుగా ఉంటున్నాం కనుక ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఈ 9వ కీర్తనలో ఆయన మనల్ని గుర్తుంచుకుంటాడు అనే విషయాన్ని మనం మరవద్దు. ఒకటి. రెండవది, మనుష్యులు మర్చిపోతాం. ఆయన నరమాత్రుడుగా, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేటటువంటి వాడు, వాగ్దానం నెరవేర్చేటటువంటి వాడు. ఆయన మనల్ని ఎన్నడూ మరవడు. మనుషులు మాత్రం మర్చిపోతారు. దేవుడు సృష్టించిన సమస్తం సృష్టి ఉన్నది, ఈ సృష్టిని అనుభవిస్తున్నారు కానీ సృష్టికర్తను మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు, సృష్టికర్తను మర్చిపోతున్నారు. మరి వారు ఇంత సృష్టి చేసింది, ఈ సృష్టిని గుర్తుపెట్టుకునేది విడిచిపెట్టేసి సృష్టిని అనుభవిస్తున్నారు కానీ సృష్టిలో ఉన్నది ప్రతిదీ అనుభవిస్తూ సృష్టికర్తను మర్చిపోతున్నారు. మనము అలా మరవకూడదని కీర్తనకారుడు మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించగల వారమై ఉండాలి. దేవుడు మరి మనల్ని ఆ విధంగా నడిపించును కాక. ఆమేన్.